హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. అవునండి, నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగానే లవ్లీ కోసం గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 15th రోజున ఆ రోజు గోల్డ్ తీసుకున్నాను. కానీ ఆ నెక్స్ట్ డే నుంచి కూడా లవ్లీ బాగా హెల్త్ అనేది పాడవడంతో ఇంకా నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. అందుకే ఇన్ని డేస్ అయితే డిలే అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము గోల్డ్ తీసుకోవడానికి జిఆర్టీకి వెళ్ళాము. అక్కడ మన సబ్స్క్రైబర్ని ఒకరినైతే కలిసాము. వారిది వలసపాకలంట. అంటే నేను ఉండేది న్యూ గైగల్పాడులో అనమాట. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇల్లు వాకలపూడి. ఈ వాకలపూడి వెళ్ళే మధ్యదారిలోని వలసపాకలు ఉంటుంది. నేను వెళ్ళే ప్రతిసారి కూడా వీరికి కనిపిస్తూ ఉంటానంట. ఒకసారి మాట్లాడదామని కూడా ట్రై చేస్తే నేను స్కూటీ మీద వెళ్ళేటప్పుడు నాకు వినిపించలేదు అని చెప్పారనమాట. నా కోసం ఇంతలా ఒకరు మాట్లాడడం కోసం ట్రై చేశారని తెలిసాక చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా నేను గోల్డ్ తీసుకోవడానికి ఈ జిఆర్టీకే ఎందుకు వెళ్ళాను అంటే, కాకినాడలో ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా, వారు గోల్డ్ కొన్న వీడియోస్ అయితే పోస్ట్ చేశారనమాట. దానిలో ఏం చెప్పారంటే, జిఆర్టీలో లైట్ వెయిట్ కలెక్షన్ అనేది ఎక్కువ ఉంది అనడంతో, సరే నేను ఎక్కువ బంగారం కాదు కదా కొనేది, కొంచెంలో అందంగా ఉండేది ఏదైనా తీసుకుందాము అని ఫస్ట్ అయితే జిఆర్టీకి వచ్చాము. నేనైతే ఎక్కువ బంగారం ఏమి కొనేలేదండి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే రింగ్స్ చూస్తున్నాను అనమాట. అది కూడా లవ్లీ కోసము. ఇందులో అంత ఏముంది, రింగే కదా అని అనుకోవచ్చు. నిజానికి లాస్ట్ 4 years నుంచి నేను సేవింగ్స్ అనేవి ఏమీ చేయలేదు. అసలు లవ్లీ కోసం కొన్న వస్తువు అంటూ ఏదీ లేదనమాట. అలాంటిది ఇప్పుడు నేను కొనగలుగుతున్నాను అంటే అది చిన్నదైనా పెద్దదైనా నాకైతే చాలా హ్యాపీగానే అనిపించింది. అయితే ఎప్పుడూ నా దగ్గర మనీ లేవు అని చెప్తూ ఉంటాను కదా, అలాంటిది ఈ గోల్డ్ రింగ్ కొనడానికి మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మీకు ఫర్దర్గా వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే లవ్లీకి రింగ్స్ చూస్తున్నప్పుడు బేబీ రింగ్స్ ఏవి సెట్ కాలేదండి. ఎందుకంటే లవ్లీ ఫింగర్స్ కూడా నాలాగే లావుగా ఉంటాయి అన్నమాట. దానివల్ల చిన్నపిల్లల రింగ్స్ ఏవి సెట్ కాలేదు. పెద్దవాళ్ళలో సైజు 8 రింగ్ అయితే సెట్ అయ్యిందనమాట. అది ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేమైతే ఓల్డ్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా లవ్లీ చిన్నప్పటివి, తనకి 21 days అప్పుడు వాళ్ళు వీళ్ళు పెట్టినవి. అండ్ అలాగే లక్ష్మీదేవి రూప్ ఒకటి ఉంది. ఇవన్నీ మార్చేసి నేను ఆ రింగ్ని తీసుకుందాము, ఎక్కువ అమౌంట్ ఏమీ అవ్వదు కదా అని అనుకున్నాను. అయితే గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఈ గోల్డ్ అనేది అంత ప్యూర్గా ఏమీ లేదండి. ఇవన్నీ మాకు ఇచ్చేసిన మీకు వచ్చే అమౌంట్ 7,000 అలా ఉంటుంది అని చెప్పారు. ఇందులో లక్ష్మీదేవి రూప్ మాత్రమే కొంచెం ప్యూరిటీగా ఉంది అన్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం ఎప్పుడైనా సరే గోల్డ్ని సేవ్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ లక్ష్మీదేవి రూప్లో అయినా కొనుక్కుంటే బెటర్ అని. ఇంకా మేము చూస్ చేసిన రింగ్ కాస్ట్ వచ్చేసి 18,000 అలా ఉంది. ఈ గోల్డ్ అంతా ఇచ్చేస్తే 7,000, అంటే మేము ఇంకా 11,000 వేయాలి. మా బడ్జెట్ దాటిపోయింది అని ఇంక అక్కడ నుండి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అంటే మా హస్బెండ్ ఒకసారి లలిత జ్యువెలర్స్కి వెళ్దామని ఇక్కడికైతే తీసుకుని వచ్చాడు అనమాట. నేను వేసుకునే బ్లాక్ బీడ్స్ ఇక్కడ తీసుకున్నదేనండి. దాని కాస్ట్ వచ్చి అప్పట్లో 36,000 అయితే పడింది అనమాట. లైట్ వెయిట్లో ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది అనిపించి ఇక్కడికైతే వచ్చాము. అయితే ఇక్కడైతే 1 గ్రామ్లోనే చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు లవ్లీ పెట్టుకున్న రింగ్ ఉంది చూడండి, అది 1 గ్రామ్లోనే వస్తుందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ గోల్డ్ రింగ్ అయితేని. ఇక్కడ కూడా మా లవ్లీకి బేబీ రింగ్స్లో ఏది సెట్ కాలేదండి. పెద్దవాళ్ళ రింగ్స్లోనే సైజ్ నెంబర్ 8లో అయితే సెట్ అయిందనమాట. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ అంటే మేము 7,000 ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసినా కానీ ఒక 2,000 అలా వేస్తే లవ్లీకి రింగ్ వచ్చేస్తుంది అనుకున్నాము. ఇక్కడ కలెక్షన్ ఇంకా చూశాక మాకు మధ్యలో అయితే ఈ ఫ్లవర్ లా ఉంది చూడండి, ఆ రింగ్ అయితే బాగా నచ్చిందనమాట. దాని వెయిట్ వచ్చేసి 2 grams అలా ఉంది. లవ్లీకి ఆ రింగ్ అనేది బాగా పెద్దదే అయ్యింది. అయితే లవ్లీ ఇంకా గ్రో అవుతుంది కదా, సెట్ అవుతుందిలే ఫ్యూచర్లో తనకి అని చెప్పేసి ఇంకా అదే తీసుకున్నాం అనమాట. మా దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చేసాక మిగిలిన అమౌంట్ అయితే ఇచ్చాం మేము. అంటే ఆ రింగ్ అనేది 14,000 దగ్గర అనమాట. అయితే మా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి ఇంకా ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ అయితే పే చేస్తామన్నమాట. మీరు తీసుకున్నది చిన్న రింగే కదా, దానికోసం ఎందుకు ఇంత బిల్డప్ అని అనుకోవచ్చు కొంతమంది. బట్ ఒక విషయం చెప్పనండి, లాస్ట్ 4 yearsగా నేను ఏ వస్తువు అయినా సరే తాకట్టు పెట్టడమో లేదా అమ్మేయటమో చేస్తున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక వస్తువుని కొంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక వస్తువు మీద నేను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అది కూడా ఫ్యూచర్లో నా పాపకి యూజ్ ఉంటుంది కదా. సో అది చిన్నదైనా కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 4 yearsలోని నేను డౌన్ఫాల్ చూస్తూనే ఉన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక స్టెప్ ముందుకేసాను అని అనిపించింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
అయితే ఈ రింగ్ కొనడానికి మాకు మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడైతే చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా, నేను స్కూల్లో టీచింగ్ అయితే చేసేదాన్ని అని. కానీ నేను వాలంటీర్‌గా కూడా వర్క్ చేయడంతోని నేనైతే ఆ జాబ్ కూడా రిజైన్ చేయలేదండి. దాంతో ఏమైందంటే ఇప్పుడు వాలంటీర్‌కి ఫుల్ డే వర్క్ అంటారేమో, అలా చేస్తే ఇప్పుడు నేను చేసే టీచింగ్ అనేది మధ్యలో స్టాప్ చేయడానికి ఉండదు. అలా చేస్తే ఒక ఇయర్ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది పాడవుతుంది అని అనిపించింది. దాంతో నేను టీచింగ్ అయితే మానేశాను. కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వాలంటీర్ మీద ఎలాంటి కన్క్లూజను రాకపోవడంతో ఇంకా నాకైతే క్వెషన్ మార్క్ మిగిలిపోయిందనమాట. ఇప్పుడు మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళి ఏ జాబు చేయలేక ఇంట్లోనే ఉంటున్నాను. లాస్ట్ టైము నా గోల్డ్ అంతా కూడా నేను తాకట్టు పెట్టేయడంతో మా హస్బెండ్‌కి చాలా బాధ అనిపించింది. దాంతో ఇంకా తను తాపీ మేస్త్రి కింద అప్పటి నుండి వర్క్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాడు. తను ఎంత ఇబ్బంది అనిపించినా కానీ డైలీ వర్క్ వెళ్ళేవాడనమాట. అలా వెళ్ళడంతో ఫస్ట్ అయితే నేను తాకట్టు పెట్టిన నల్లపూసలను అయితే విడిపించాడనమాట. ఎందుకంటే అది పుట్టింటి వాళ్ళు పెట్టిన వస్తువు కదా, సో దాన్ని తాకట్టు పెట్టడము మా ఇంట్లో వాళ్ళకి పెద్దగా నచ్చలేదు. అందుకే దాన్ని అయితే విడిపించేసి ఆ తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ని తీసుకొచ్చాము. అయితే నెక్స్ట్ ఇంకా మనీ అనేది ఇంట్లో ఖర్చు పెట్టగా నేనైతే సేవ్ చేశాను అనమాట. చాలా ఇబ్బంది పడి సేవ్ చేసిన అమౌంట్తో ఈరోజు నేను లవ్లీ కోసము రింగ్ అయితే తీసుకున్నాను. ఇందులో అంత ఏముంది, నువ్వు తీసుకున్నది ఒక చిన్న రింగ్, అది కూడా ఓల్డ్ గోల్డ్ మార్చేసి కొత్తది తీసుకున్నావు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ 4 ఇయర్స్లో నేను ఇంట్లో పనికొచ్చే వస్తువు, అది కూడా సేవింగ్స్ రూపంలో ఎలాంటిది తీసుకోలేదు. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే మంచి హ్యాపీనెస్ని ఇచ్చింది. ఇంకా తర్వాత మేమైతే ఆ రోజు డిన్నర్ చేయలేదు కనుక టిఫిన్ తీసుకుని అక్కడ నుంచి పూజ కోసము ఫ్లవర్స్ అవి తీసుకుని ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే నేను వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా చేయలేదండి. బికాజ్ నాకు టైం అయితే కుదరలేదనమాట. సో ఈ వీక్ అయితే చేయాలి. అప్పుడు ఈ రింగ్ని దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత లవ్లీకి అయితే పెడతాను. అంటే డైలీ ఏం పెట్టాను, అప్పుడప్పుడు పెట్టడానికే ఈ రింగ్ని అయితే తీసుకున్నాము. అయితే ఈ రింగ్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి కూడా లవ్లీ హెల్త్ అనేది బాగా అప్సెట్ అయిపోయి తన్ని మళ్ళీ హాస్పిటల్లో చూపించడము, హాస్పిటల్ బిల్స్, మళ్ళీ మనీ ఇష్యూస్, స్ట్రగుల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అప్పుడు నాకు అనిపించింది అనవసరంగా రింగ్ తీసుకున్నాను, దానికి బదులు మనీ దాచిపెట్టుంటే తనకి హాస్పిటల్ బిల్స్ అయినా మంచిగా కుదిరేవి అని. హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి మళ్ళీ మా ఆయన వినిపించిన ఇయర్ రింగ్స్ని అయితే తాకట్టు పెట్టేశాను. ఇంకా ఏదో ఒకటి అలా జర్నీ అయితే సాగుతుంది అనుకోండి. నేను ఎలా కొన్నాను రింగ్ అనేది డీటెయిల్డ్గా ఇక్కడ బిల్లులో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్తో కవర్ చేసింది నా నేము, ఫోన్ నెంబరు, మా అడ్రస్ అండి. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి కదా, సో అందుకని చెప్పేసి వాటిని కవర్ చేసి మిగిలిన బిల్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయాలి అని అనుకోను. సో ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. అంటే స్టిల్ ఇంకా కొంతమంది నెగిటివ్గా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వారి కోసమే ఇంత డీటెయిల్గా నేను వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్.